హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని తమ్మిశెట్టి గుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అండ్ సతీమణి సంధ్యారాణి. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రారంభమైన రోటరీ క్లబ్ అనుబంధమైన రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాలు. మార్చి 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుమూరులో జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపిన ఆర్టీసీ డీఎం చెంచు లక్ష్మి. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, లక్ష తులసి పూజ. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ రోహిణి సారథ్యంలో ఆంధ్ర మహిళా మండలి రాబోయే రోజుల్లో మరెన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని, మహిళా మండలికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తమ్మిశెట్టి గుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అండ్ సతీమణి సంధ్యారాణి విచ్చేశారు. మహిళా మండల గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. నూతన భవనాన్ని ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి ప్రారంభించారు. మహిళా దినోత్సవ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో సిఆర్ రెడ్డి కుటుంబం అంటే ఎంతో గుర్తింపు ఉందని, నూతన భవనం చాలా బాగా ఉందని, కొన్ని సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు. మహిళా అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, పనిచేసే వారిని గుర్తించుకోవాలని సూచించారు. మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ రాష్ట్రంలోనే గూడూరు ఆంధ్ర మహిళా మండలికి గుర్తింపు ఉందని, పాత భవనం ఉన్న స్థలాన్ని ప్రభుత్వ హాస్పిటల్ కొరకు తీసుకొని ఈ ప్రాంతంలో ప్రభుత్వం స్థలాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక పలు సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో కూడా సహాయ కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మాధురి, విష్ణువందన, లక్ష్మి, మహిళా మండలి రోటరీ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నెక్స్ట్ మా ఇన్నర్ ప్రెసిడెంట్ మాధురి మాట్లాడుతున్నాం. మేడం కొద్దిగా సైడ్కి ఉండాలి. మేడం ఓకే. దేవతకైతే రామకైతే వాళ్ళ ఆ వయసులో కూడా ఎంతో యాక్టివ్గా క్లబ్కి వచ్చేవాళ్ళు. ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మవారాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సునీల్ గారికి ఆయన సతీమణి సంధ్య. ఈ యొక్క సలహా ఇచ్చినటువంటి అందరూ నాయకులు, ఏ పార్టీ సంబంధాలు అందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి స్థలాన్ని మాకు ఇచ్చారు ఆంధ్ర మహిళా. మామూలుగా పొలిటికల్గా ఏమవుతుందంటే గత గవర్నమెంట్లో శాంక్షన్ చేసినట్టు ఈ గవర్నమెంట్ ఆపేస్తారు, అలా గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఆపేస్తారు. కానీ అది ఇక్కడ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఈ దేవ మనసులో చేయడం రెండుసార్లు ఎమ్మెల్యే. కాబట్టి నా కూతురు అందరూ నాకు సమానం.
నా గూడూరు అంటే నాకు స్వార్థం కాబట్టి మాలో కూడా చాలా మంది చాలా ప్రీసులు పెట్టారు వేసిన తర్వాత ఇది ఇవ్వకూడదు వచ్చేదాన్ని లేదు, పేద కావాలి కాదు పట్టాయి తప్ప ఇచ్చేదాన్ని లేదంటే మేము ఒకటే చెప్పాం, ఉద్యోగం పరిస్థితి వాడు ఆ రోజు తెలుసుకున్నారు పెద్దలు వేరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే మా ప్రశాంతం కూడా గెలిచిన రోజే అసెంబ్లీలో పోతే సునీల్ ప్రాణి ఏమా అంటే మనం ఒక బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చాము, నువ్వు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలా, నువ్వు చేయాలని ప్రశాంతంగా నాకు 2-3 సార్లు చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా అది నేను అడ్డం పెట్టి అంతకన్నా పాపం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసున్నా రాజకీయాల్లో ఉంటాను కానీ నేను ఎక్కడ కూడా ఎవరికి నాకు తెలిసి అన్యాయం చేసిన వాడికే కాదు. రాజకీయాలు వస్తుంటాయి శాసనం కాదు, రాజకీయాలు ఈరోజు ఉంటాం రేపు కూడా పోతాం, మళ్ళీ గెలుస్తాం, ఇది తప్ప శాసనం కాదు. అయితే ఎస్పెషల్లీ సిఆర్ఐ కుటుంబం అంటే గూడూరులో లెజెండ్, గూడూరు లెజెండ్ అంటే మా సిఆర్ఐ గారు మంచి వ్యక్తి. ఈరోజు ఆ రోజు కూడా పేదవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండే డాక్టర్ అంటే మా సిఆర్ఐ గారు. తర్వాత ఇప్పుడు మా జనార్దన్ రెడ్డి గారు. ఎవరు ఎంతమంది ఎక్కడ ఏ హాస్పిటల్ అంటే ముందు పోయేది మా గవర్నమెంట్ చేయవలసిన డాక్టర్ గారు చెప్పారు. మా గవర్నమెంట్ గారు చేయవలసింది మా డాక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు చేయవలసింది అక్కడికి వెళ్తామని చెప్పేవాళ్ళమ్మా. అలాంటి మీ కుటుంబం గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు డిఆర్ఎం కాలేజీ అంటే మీ కుటుంబం దయచేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే రోజు మెహర్మన్న గారి పూర్తి సహాయ సహకారంలో ఆ కృషి, ఎందుకంటే మెహర్మన్న అంటే అందరికీ తెలుసు, ఆ వరద చూస్తున్నారు కాబట్టి ఆ యొక్క కాలేజీ ఆ విధంగా చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నేను అప్పుడు కాలేజీ చైర్మన్గా ఉన్నాను. నేను దండానికి వాటికి పోతుంటే మేడం గారు తలుపులు సిస్టమ్ లేదు రాకూడదు కాలేజీ అని చెప్పి చాలాసార్లు నా తోడు కూడా వేసుకున్నాడు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ కాలేజీలో చదువుతున్నామంటే ఒక ఆడవాడు కాలేజీ గూడూరులో ఉంది, ఆ కాలేజీలో చదువుతారంటే గౌరవం ఆ కాలేజీ. ఎందుకంటే మా స్నేహం వాళ్ళు కూడా చదివారు, ఆ కాలేజీలో చదివారు. కాబట్టి అటువంటి కాలేజీ పెట్టింది మీరమ్మా, మీ నాన్నగారు వాళ్ళు పెట్టారు. ఈరోజు కూడా మీరు చెప్పినట్టు ప్రతి స్కూల్లో షెడ్లు కావాలన్నా, రచ్చమ పనులు ఈ స్టేజీలు కావాలన్నా, ఇంకా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మీరమ్మా. నిజంగా మీరు ప్రజాసేవ చేసింది గూడూరులో మీరు తల్లి చెప్పుకున్న దాన్ని గొప్ప జాగ్రత్త పేదవాళ్ళకి ముఖ్యంగా మీరంటే మార్చుకునేదమ్మా. మీరు కానీ మా డాక్టర్ గారు కానీ పేదవాళ్ళ విషయంలో మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళ సహాయం చేసే మనసు తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే మేము కూడా ఈరోజు కూడా పేదవాళ్ళు మురికి వాళ్ళు చూస్తున్నాం. అక్కడ పుట్టే ఆనే ఉంటున్నాం, ఆ ఇల్లు ఏదైతే కూడా ఆనే ఉంటుంది. ఎందుకంటే ఆనే పుట్టే ఇల్లు ఉన్నా కానీ ఆనే ఉంటా తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు చెప్పినా కానీ పోయిన ఏ హాస్పిటల్ ఎక్కడ చేపిస్తామా అంటే మేము రోజు దగ్గరికి వెళ్తామని చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. అటువంటి మీరు ఈరోజు ఆంధ్ర మండలి నాయకత్వంలో గూడూరులో ఇంత ప్రమాణంగా ఈ భవనం అందరూ సభ్యులందరూ కూడా సహాయం చేశారు. వాళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తే మీడియా అవుతుంది అంటే రుణం మాట్లాడేది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈ యొక్క బిల్డింగ్ని చాలా ప్రమాణంగా కట్టాడు అబ్బాయి. మా బిడ్డ అబ్బాయి కూడా చాలా మంచి చాలా ప్రమాణంగా కట్టాడు. ఇంకా కూడా ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి, అలాగే మా విశ్వనాథ అబ్బాయి అప్పుడు రకమైనటువంటి బాధ నేనేదో ఈ భవనాన్ని అడ్డుకోవడానికి చెప్పి ఆ రోజు అంటే రాజకీయ నాయకులు అర్థం ఎక్కడ కాదమ్మా. నాకు చిన్నప్పటి మున్సిపల్ సైడ్గా మాట్లాడతాను. అటు పక్కన రాజకీయాలు చాలా ఈరోజు కూడా నా పరిస్థితి దాని నష్టపడాలి నేను అదే చదువు. కాబట్టి అట్లాంటి పని చేసే పరిస్థితి మా ప్రాణంగా చేయాలి. మంచి చేస్తాం, మేము చేస్తాం, మీరు చేస్తాం అది పేదవాళ్ళకి. కాబట్టి మీకేదన్నా మామూలు సహాయం కావాలంటే ఒక మాట డబ్బు పరంగా మీకేదైనా మాట అధికారం చెప్పంటే చెప్తాము. కూడా ఈ చేయొచ్చు. అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్ విషయం కూడా చెప్పినాక ఎస్ఐ మార్పిస్తున్నాక రేపే మాట్లాడి త్వరలో నేను మార్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మా అభిమానం గారు కుటుంబ విషయం కూడా అడిగారు. ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడి పైకి అయితే 100% చేస్తానని కూడా మా మేడం గారికి నేను తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ నిర్విరామంగా జరుగుతూ ఉండేవి. పెద్ద పెద్ద స్పీకర్స్ అందరినీ పిలిపించి ఆధ్యాత్మిక స్పీచెస్ ఇప్పించి చాలా మంది అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. తర్వాత డివైన్ లైఫ్ సొసైటీ అని అది కూడా ఒక ఆధ్యాత్మిక సంస్థ. దాని మీటింగ్స్ కూడా ఎప్పుడు అక్కడే జరుగుతూ ఉండేవి.
అక్కడ ఒక బాల సదన ఒక స్కూల్ కూడా చాలా కాలం జరిగింది. చాలా మంది చిన్నపిల్లలు ఆ స్కూల్లో కూడా చదువుకున్నారు. అట్లాగే ఫుడ్ సెంటర్, టైప్ మిషన్లు అప్పుడు కంప్యూటర్స్ లేవు కదా, టైప్ మిషన్లు కూడా నేర్పించేవాడు అక్కడ. దాంట్లో బొమ్మూరు లక్ష్మీనారాయణ వాళ్ళ కోడలైన జయలక్ష్మి గారి పేరుతో ఒక చిన్న కళ్యాణ మండపం లాంటివి కూడా ఓపెన్ స్టేజ్ లాగా కట్టున్నారు. దాంట్లో ఎంతో మంది పెళ్లిళ్ళు కూడా జరిగినాయి. ఆ ప్రెమిసెస్ లో చాలా మందికి ఆ కాలంలో ఇప్పుడులాగా కళ్యాణ మండపాలు మనకు ఇప్పుడైతే మనకు ఒక 10 కళ్యాణ మండపాలు ఉన్నాయి మన ఊళ్ళో. అక్కడ కాకుండా అప్పట్లో ఏది లేదు, నియమాలు కూడా లేదు. అప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు అక్కడ చేస్తున్నారు. దాన్ని కూడా చాలా మంది గుర్తుంటుంది అది కూడా. తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చేసుకుంటూ ఉండగానే మేము కూడా చాలా తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడం మొదలుపెట్టాము. మా తరం వచ్చిన తర్వాత పాత తరం వాళ్ళందరూ మాత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాళ్ళు ఎక్కువగా కలుసుకుంటా ఉండేవాళ్ళు. తర్వాత మేము వచ్చిన తర్వాత 8 రోజులు కూడా హ్యాపీగా జరిగిపోతా ఉండేది. తర్వాత మా ప్రెమిసిస్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసిస్కి పక్కనే ఉంది కాబట్టి వాళ్ళకి నాబార్డు ఫండ్ 23 కోట్లు ఏదో శాంక్షన్ అయిన వల్ల మమ్మల్ని ఆ సైట్ ఇవ్వమని అడిగారు. అప్పటి కలెక్టర్ గారు చక్రధర్ గారు మీకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లేస్ ఇస్తాము అని చెప్పిన తర్వాత మేము వాలంటరీగానే మా సైట్ వాళ్ళకి అప్పగించాము. కానీ ఎందువల్ల 7 సంవత్సరాలు పట్టింది మాకు తిరిగి మా సైట్ తెలుసుకోవడానికి. దానికి ఎంతో మంది సహకారం అందించారు. వాళ్ళలో మన సునీల్ గారు కూడా ముఖ్యులు. అప్పట్లో విపిఆర్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత కొత్త సత్యనారాయణ గారు, మా మేనమామూడు సురేష్ ఫ్రెండ్, ఆయన ద్వారా కూడా మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు ఆయన కానీ. తర్వాత మా బ్రదర్ సుధీర్ రెడ్డి గారు, ఆయన గోవర్ధన్ రెడ్డి గారికి విపిఆర్ గారికి చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి నాకు ఏ పనులు కావాలన్నా కూడా ఎక్కడెక్కడికి ఆ ఫైల్స్ పోతా ఉంటే వాటిని అంతా ఫాలో చేసుకుంటా. ముఖ్యంగా మా మెంబర్స్ అందరూ కూడా చాలా సహకారం అందించారు. ఎక్కడికి పోవాలంటే అక్కడికి అందరూ రమ్మంటే అందరూ వచ్చి దాన్ని అందరికీ కలిసేవాళ్ళం మేము. మాకైతే ఇప్పుడు అప్పటిదాకా మేము అసలు ఎక్కడ ఏ కార్యాలయాల్లో కూడా పోయిన అలవాటు కూడా లేదు. కానీ ఈ సైట్ కోసం 7 సంవత్సరాలు చాలా నేర్చుకున్నాం కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని. ఈ ఆఫీసులు ఎక్కడో దిగడం, సునీల్ గారి దగ్గర కూడా ఎన్నోసార్లు పోయినాము. అట్లాగా ఎన్నో కష్టాలు పడిన తర్వాత మాకు ఫైనల్గా వచ్చింది. దీనికి ముఖ్యంగా చాలా మంది ఆఫీసర్స్ కూడా మాకు చాలా సహాయం అందించారు. ముఖ్యంగా కలెక్టర్ గారు చక్రధర్ గారు ఖచ్చితంగా వీళ్ళకి ప్రత్యామ్నాయంగా సైట్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఈ శుభాకాంక్షలు ఈ సందర్భంలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు కొత్త తెలుసుకునే విషయము అని అక్క ఎవరు చెప్పడం జరిగింది. ఎంతో శ్రమల కోసి మేము ప్రకటించడం అనేది చెప్పడం జరిగింది. అక్క నాతో 2 times కూడా మాట్లాడి ఖచ్చితంగా మీరు చేయాలి నాకు అని చెప్పడం కూడా జరిగింది. సరే నేను మాట్లాడతాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అక్క పడ్డ శ్రమ నాకు ఈరోజు తెలుస్తూ ఉంది. అక్క కానీ కమిటీ మెంబర్స్ కానీ ఎంతో కష్టాన్ని కూర్చి పట్టుదల అనేది విడవకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయంగా చేయడం అనేది ఎంతో గర్వకారణం. ఈరోజు నేను చూస్తున్నాను ఇదే సాధికారత అనేది నాకు కలబడి కనిపిస్తాను. మహిళా సాధికారత అనేది ఇది 20 నిదర్శనంగా ఈరోజు నాకు కలగా కనిపిస్తుంది. ఏంటంటే ఈ సాధికారతలో మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని, మనం అనుకున్నటువంటి విధానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు అక్క విషయంలో కానీ ఈ విషయంలో కానీ నేను చూస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే నేను వార్తలు చూడడం వరకు కనీసం 2 days తర్వాత అయినా అక్క వాళ్ళు చేసేటువంటి సర్వీస్ ఎప్పుడు చూస్తూ ఉంటాను. 10 మంది కలిసి కష్టపడి నిలబెట్టగలిగినప్పుడు ఆ సంస్థ సర్వీస్ యాక్టివిటీస్ చేయగలదు, కంటిన్యూగా అనగలదు. అటువంటి సంస్థ ఈ ఊళ్ళో మహిళా మండలి అటువంటి సంస్థ దాదాపు 20 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది.
స్టైపెండ్ ఏర్పడి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన 150 ఎకరాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన దీనికి ఒక ఈ చోట్లోనే బాల వికాసం స్కూల్ నడుపుతూ మహిళా అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు మహిళా మండలి సభ్యులు. అటువంటి ఈ సంస్థ కంటిన్యూ కావాలని గూడూరు మరియు చుట్టుపక్కల ప్రజలకు అభ్యున్నతి మహిళలకు అభ్యున్నతి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ ఆకాంక్షలతోనే ఈ బిల్డింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అవార్డు వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలని కలెక్టర్ గారికి మహిళా మండలి సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. దానికి బదులుగా వేరే చోట ఇంకో సైడ్ ఇస్తామని చెప్పి అన్నారు. కానీ గవర్నమెంట్లో ముందు చెప్పినట్లు ఎన్నో ఒడిదుడులు ఓడ్చి ఓడించారు గారు మరి అందరూ ఆపారు. వాళ్ళందరూ పోరాటంతో ఈ సైడ్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. మహిళా మండలి సభ్యులే కాక చాలా మంది పురప్రముఖులు ఆఫీసర్స్ కూడా ఈ పోరాటంలో పాత్ర వహించారు. ఇది రికార్డ్స్లో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆమె ఎంతో పోయి తంటాలు పడి రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ రెవెన్యూ హోల్డింగ్స్ అని అనుకుంటారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్నది. దాంట్లో పట్టిన దాంట్లో నుంచి అంటే చరిత్ర పట్టణంలో నుంచి తీసిన చూడండి. అక్కడ ఉన్నది నాకు చూపించి చెప్తాను. అది ఆధారమే కాబట్టి అక్కడ మహిళా మండలి నిర్వహించే దాని ముందు ఇక్కడ మన పెద్దవలసి దగ్గర ఉండే ఆ స్థలం ముందు అది కేటాయించారు. కేటాయిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ల మీద ఫోన్ ఓబులేష్ కమిషన్ ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఏం చేసేదంటే ఆల్రెడీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అర్బన్ హెల్త్ సెంటర్కి రెజల్యూషన్ రాసేశారు. టెండర్లు కూడా పనిచేసేసారు. ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది ఏమైనా చేయాలంటే ఆల్టర్నేటివ్స్ అయితే వాళ్ళ రెజల్యూషన్లో కూడా ఎత్తుకొని వచ్చారు. అంటే రకరకాల సైట్లు చూశారు. లక్కీగా ఏంటంటే అది ఒక పాడుపడిపోయింది. శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఆయుర్వేద ఇది స్క్రాప్ యార్డ్ కావాలనేది 14 సెంట్లు అనుకుంటాను నాకు తెలిసి. ఈ 14 సెంట్లు అలాట్ చేశారు. పైన వాళ్ళు అది పొలిటికల్ అప్పుడు వాళ్ళు ప్రభాకర్ కానీ చంద్రరెడ్డి గారు కూడా ఒకసారి తీసుకొచ్చేటట్లు చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ రోజు నిజంగా ఓబులేసు మంచి ఆఫీసులు చాలా రోజులు ఉన్నాయి. చాలా కష్టపడ్డాడు ఈ స్థలాన్ని పేపర్లో కదా ఓబులేసు కానీ గ్రామాల్లో వెళ్ళాలంటే కానీ అదేవిధంగా కొంతమంది సీనియర్ మెంబర్స్ మాట్లాడేది ఏమి అందరం మేము ఉన్నాము, మేము చేస్తాము, మేము చూసుకుంటాము, మీ ప్రయత్నాలు మీరు చేయండి. సంకల్పం దృఢంగా ఉంటే మనం ఏమైనా సాధిస్తామంటే దానికి ఈరోజు మహిళా మండలి ప్రాంగణంలో మనం అందరం ఇలా కూర్చోవడం అనేది దైవ సంకల్పంగా నేను భావిస్తున్నాను. ఇన్నర్ 2001 సంవత్సరంలో జనార్దన ప్రెసిడెంట్గా ఉండే టైంలో ఆయన మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ క్లబ్ అయినటువంటి రోటరీ క్లబ్ ఇంట్రాక్ట్ ఇన్నర్ వీల్ క్లబ్ అని ఆయన మహిళల కోసం ఏర్పాటు చేసి మనకు 5 లక్షల రూపాయలు మహిళా మండలి ఇన్నర్ వీల్ వాడు వాడుకోమని చెప్పి 5 లక్షలు ఇచ్చారు. నిజం చెప్పాలంటే మనం ఆ డబ్బుతోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తా వచ్చాము. ఇంట్రెస్ట్ ఇచ్చి అప్పులు తీసుకున్న వాళ్ళైనా అప్పులు ఇస్తారు ఏమో నాకు తెలియదు. కానీ మా రోజున మాత్రం నెల అయ్యేసరికి కరెక్ట్గా తీసుకొచ్చి ఎవరి ప్రెసిడెంట్ అయితే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. వాటితోనే మేము ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం. రోజున సహకారం చాలా చాలా ఉంది. ఈరోజు ప్రభు నిలబడిన దానికి కూడా ఇవ్వడం ఒక ఎత్తు అయితే ప్రతి మెంబర్లను నాకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి మెంబర్ వాళ్ళ చిన్న ఈ చేద్దాం అక్క ఓకే నువ్వు అని చెప్పరాను. అందువల్ల ఈరోజు మన క్లబ్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా మహిళా మండలి రన్ అయ్యేదానికి కారణమైంది.
రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని క్లబ్ ప్రెసిడెంట్ సంధ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో రోటరీ క్లబ్ అనుబంధమైన రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కళాశాల ఆవరణలో క్లబ్ సభ్యులు విద్యార్థినులు మొక్కలను నాటారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించారు. క్లబ్ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ గడిచిన సంవత్సర కాలంలో యాంటీ డ్రగ్ కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ మొక్కలు నాటడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లు విజయ్ కుమార్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, శ్యామ్ యాదవ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. Sundar Rao garu on to the dais. I am much delighted to invite Vice Principal Ma'am Dr. P. Gai. I invite IQAC Coordinator Srimati Maithili Madam garu on to the dais. అందుకే దానికి ప్రశంసలన్నీ కూడా అలా అందాయి. కాలు పడండి అమ్మ, కాలు పడేసి మన దగ్గర ఆడుతుంది కదా. పాత రోజుల్లో అయితే అమ్మ అన్ని పనులు చేసుకొని అవతలు వచ్చేది కాలేజీకి. ఆయన లేకపోయింది కొంచెం వాటర్ పడమ్మ చుట్టూ. ఆయనకు 70 above 75 ఉంటుంది. I am very proud to present the monthly projects of Rotaract Club of DRW College before you for the year 2025 to 2026. On March 2025, the club was installed. In fact, it was reinstalled. After the summer vacation, the club commercially its programs as per the Rotaract calendar. In June, we conducted the International Day Anti-Drug Abuse with message, say no to drugs, say yes to life. In July, we conducted the program Each One Plant One, encouraging everyone to plant a tree and protect the environment. In August, we organized a mega dental medical camp. On the occasion of Ganesh Chaturthi, we distributed eco-friendly clay Ganesh idols to promote environment as awareness. In September month, the Rotary Governor, Rotarian M.K. Kavindra Garu visited our campus and inaugurated the blood donation camp. We also conducted International Literacy Day and World Suicide Prevention Day with the theme Light a Candle, Spread Hope. Students, good morning to you. మన కాలేజీ స్పాన్సర్ రోటరీ క్లబ్ గూడూరు వారి సౌజన్యంతో మన కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ DRW కాలేజ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు యాక్టివ్లో ఉండేది, మధ్యలో బ్రేక్ వచ్చింది. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం, రోటరీ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటి అంటే యునైట్ ఫర్ గుడ్, ఒక గుడ్ కాజ్ కోసం అందరం కలిసి పనిచేయాలనేది రోటరీ యొక్క నినాదం. అదే స్ఫూర్తితో కళాశాలలో కూడా ఈ విభాగం వర్క్ చేయాలన్న ఉద్దేశంతో రోటరాక్ట్ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఇక్కడ ఒకే రోజు పాలిటెక్నిక్ కాలేజీలో అలాగే మన DRW కాలేజీలో ఈ విభాగాలు ఏర్పాటు చేయడము జరిగింది. అప్పటి నుంచి ప్రతి మంత్ కూడా రోటరాక్ట్ క్యాలెండర్ ప్రకారంగా అన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మన క్లబ్ చాలా ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
రోటరాక్ట్ వారోత్సవాల కార్యక్రమం ఈ మంత్ చేయమని మనకు ఆర్డర్స్ వచ్చాయి. అందులో భాగంగా ఈరోజు 9th ఇనాగరేషన్ చేసుకుంటున్నాము. అందుకు హాజరైన సెక్రటరీ గారు మల్లు విజయ్ కుమార్ గారు, అలాగే సీనియర్ రొటరీ శ్యామ్ సుందర్రావు గారికి, అలాగే రోటరీ వెస్ట్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా పెద్ద కుంట. ఇది నాకు బాగా గుర్తుంది. ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా ప్రతి విలేజ్కి వచ్చి, అయ్యా బాబు మీ పిల్లలకి రేపు ఫ్యూచర్లో బాగుంటుంది, మీకు సంబంధించిన ఈ గుంటను పోడ్చాలి, ట్రాక్టర్లు పంపించినట్టు ఆ రోజుల్లో ఇంచుమించు ఒక 50-100 ట్రాక్టర్లు నేను మొబైలైజ్ చేసి మా పెద్దవాళ్ళందరూ కూడా పంపించారు ఇక్కడికి. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ లేదు, మిషన్స్ లేవు, జేసీబీలు లేవు, అంతా కూడా మనుషులు చేయాల్సిన పనులే అన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో ఇది కాలేజీని ఇంత ఉన్నత స్థాయి తెచ్చినటువంటి పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు మా రోటరీ క్లబ్ గూడూరు తరఫున మా సౌజన్యంతో రోటరీ సంజయ్ కానివ్వండి, మనీషా కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రిన్సిపాల్ గారు హనుమంతరావు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. మా రోటరీ క్లబ్లో మెంబర్గా చేరారు. మేము ఏదైనా మిస్ అవ్వచ్చా కానీ ఆయన ఓటుకు వీక్లీ మీటింగ్ అసలు మిస్ గారు. చాలా సంతోషం అండి హనుమంతరావు గారు. అలాగే పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలి. అలాగే మా రోటరాక్ట్ ఈరోజు వారోత్సవాల సందర్భంగా నన్ను పిలిచినటువంటి మన ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సేవ చేసే భాగ్యాన్ని మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో కూడా మన స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో చదువుతో పాటు వాళ్ళకి సమాజంలో విలువైన తెరవాల ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు రోటరీ క్లబ్ని స్థాపిస్తూ ఉంటారు. అక్కడ ఆ భాగంగానే మన డిఆర్డబ్ల్యూ కాలేజీలో మన ఈ రోటరీ క్లబ్ని స్థాపించారు. మీ అందరికి తెలుసు, మనకి సమాజంలో మన గౌరవం రావాలంటే ఒకటే ఒక ఆయుధం విద్య. ఆ విద్య లేనిదే సమాజంలో మనకు గౌరవం ఉండదు. మన ద్వారా మన తల్లిదండ్రులకు గౌరవం రావాలంటే ఒక చదివే ఒక మార్గం. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే మన గురువులు ఏం చెప్పారో అవి శ్రద్ధగా తలదించుకొని వింటే భవిష్యత్తులో మనం సమాజంలో తలెత్తుకొని జీవితానికి అవకాశం ఉంది. ఎన్ని మీకు తెలిసివన్నీ ఈ మధ్యకాలం చూస్తున్నారు మీరు. ఇంటర్మీడియట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన వ్యక్తులు ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఆయన చెప్పిన ఒక మాట చెప్పారు. ఇంటర్మీడియట్లో అతను క్వాలిఫై చదువు అంటే ఫెయిల్ అయ్యాడు అతను. అయినా అతను సివిల్స్లో ప్రిపేర్ అయ్యి అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆయన చెప్పింది ఒకటే, నిరంతరం శ్రమ చేసిన తర్వాత తద్వారా అనుకున్నది ఏమైతే అనుకున్నాడో దాన్ని సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ఎక్కువ జరిగింది. మార్చి 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుమూరులో జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేశామని, సురక్షితమైన ఆర్టీసీ బస్సులో భక్తులు ప్రయాణించాలని గూడూరు ఆర్టీసీ డీఎం చెంచు లక్ష్మి కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ జాతర కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను డీఎం చెంచు లక్ష్మి పూజలు నిర్వహించి ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ముత్యాలమ్మ జాతర కొరకు గూడూరు నుండి 40 బస్సులను, నెల్లూరు, ముత్తకూరు, కోట, వాకాడు, సూలూరుపేట నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులు ఆటోల్లో ప్రయాణించవద్దని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధురెడ్డి సుబ్రహ్మణ్యం, పవన్, భాష, శ్రీనివాసులు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
10వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి సందర్భంగా ఈ రోజు నుంచే మేము గూడూరు డిపో నుంచి ముత్యాలమ్మ కనుపూరు ముత్యాలమ్మ ఆలయం వరకు బస్సులని ఏర్పాటు చేస్తున్నాము. అందరి ప్రయాణికుల్ని కోరుకునేది ఏంటంటే మా బస్సుల్ని ఆదరించండి, మా బస్సుల్లోనే ఎక్కి జాతరకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయకుండా మీరు జాగ్రత్తగా మా బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే బస్సులు ఆర్టీసీ బస్సుల వరకే దేవస్థానం దగ్గర వరకు వెళ్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే స్త్రీ శక్తి పథకము ఈ యొక్క బస్సుల్లో అమల్లో ఉంటుంది కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే గూడూరు డిపో నుంచి 40 బస్సుల వరకు మేము ఆపరేట్ చేస్తున్నాం ఈ సంవత్సరము. ఇంకా జనాలు వచ్చేదాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మన ఫేర్ చూస్తే 45 రూపాయలు గూడూరు నుంచి పాత బస్ స్టాండ్ నుంచి కానివ్వండి, ఆర్టీసీ నుంచి కానివ్వండి 45 రూపాయలు లెక్కన ఫేర్ ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి గూడూరు మీదుగా తూర్పు కనుపూరుకి 15 బస్సులు, ముత్తుకూరు మీదుగా నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా తూర్పు కనుపూరుకి ఇంకొక 15 బస్సులు, మొత్తం నెల్లూరు జిల్లా నుంచి 70 బస్సుల వరకు మనం ఆపరేట్ చేస్తున్నాము. అంతేకాకుండా సూళ్ళూరుపేట నుంచి, వాకాడ్ నుంచి, అలాగే నాయుడుపేట నుంచి మొత్తం 40 బస్సుల వరకు అక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సుఖంగా, సౌకర్యవంతంగా, సురక్షితంగా ఆ ముత్యాలమ్మ జాతరని చూసుకొని సంతోషించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్య వైశ్యులందరూ కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఎంతో చరిత్ర కలిగిన గూడూరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించడం సంతోషంగా ఉందని ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రామ సత్యనారాయణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు రామ సత్యనారాయణ, కోశాధికారి రామ్మోహన్ విచ్చేశారు. వాసవి మహిళా మండలి సభ్యులు పలువురు ఆర్య వైశ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మహిళలను ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రామ సత్యనారాయణ మాట్లాడుతూ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం రావడం సంతోషంగా ఉందని మహిళా మండలి సభ్యులు మున్ముందు సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బొంతల వెంకటేశ్వర్లు, పాదర్తి ప్రసాద్, వాయుగండ్ల సుధాకర్, జిల్లా చంద్రశేఖర్, హరి, వాసవి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అమావాస్య మాట్లాడుతూనే ఉంది రోజు. మహిళా దినోత్సవం చేసి మహిళా దినోత్సవం కదా గంట పట్టుకోండి. మహిళలకి ఇది వైస్ ప్రెసిడెంట్ గా నేను చేయాల్సిన మర్యాద అన్నగారి చిన్నోళ్ళ కంటే ఆశ్రయించిన పండుగ కూర్చోండి. సార్ అప్పుడే ఆశ్రయించిన కావాలా
నమస్కారం. చాలా సంతోషమైన ఈ రోజున గూడూరు మహిళా సంఘం యువకులు వంతల వెంకటేశ్వర మనం ఒకటే మహిళా దినోత్సవ సందర్భంగా కలవడం చాలా ఆనందంగా ఉంది. అందులో అమ్మవారి ఆలయం, మీరు అమ్మవారి శాల అంటారు, మీ అమ్మవారి ఆలయం అంటాం. అమ్మవారి విగ్రహం కూడా చాలా కళగా ఉంది. ఈ గుడి మోడల్ కడపలో చూసిన కడపలో లాగా ఉంది. ఆ లోపల ఆ విధానం కానీ, చుట్టూ అమ్మవారి విగ్రహాలు కానీ, కడప అమ్మవారి అంటే ఇంకా పెద్దదే. అయితే ఆ మోడల్లో ఇది ఉంది. ఈ గుడి చాలా మంచిదండి. మీ అందరికి కూడా ముందు ముందు మరింత ఉత్సాహవంతమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా వెంకటేశ్వర గారు వారి టీం, మహిళా శక్తి అంతా వారి టీం మొత్తం కూడా ఆదివాసీలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు నడవాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమావేశానికి పైకెత్తే మాకు సుపూజ విజయమ్మ అన్న చంద్రకళ ముగ్గురు అసలు మామూలు కాదు. అంతా ఆహ్వానించడం ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రోజు కావడం, అందరినీ మేము ఈ విధంగా మీ సేవలతో మనం సత్కరించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆ అమ్మవారు కనికా పరమేశ్వర అమ్మవారు కరుణగల తల్లి. ఆమె మనం శోధనకు గురైంది, కానీ మన శోధనలు పాపడానికే ఆమె అగ్నిప్రవేశం చేసింది. అమ్మవారు రాష్ట్ర నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై వాసవి, జై వాసవి. స్టేట్ ఆదివాసీ మహాసభ నాయకులు, ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ అయినటువంటి చిన్ని రామసత్యనారాయణ గారు, అలాగే కోశాధికారి అయినటువంటి గొంట్ల రామ్మోహన్ రావు గారు, అట్లాగే సుబ్బారావు గారు గూడూరు గ్రామానికి విచ్చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఆదివాసీ మహిళలను సత్కరించి మరియు వారిని ఆనందింపజేసినటువంటి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమానికి చేసినటువంటి అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారికి, రామ్మోహన్ గారికి, తర్వాత సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మహిళలు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు వారికి గూడూరు దేవస్థానం తరఫున, ఆదివాసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి
మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో అగ్రహారపేట వేమ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఉచిత నేత్ర శస్త్రచికిత్స నిర్వహించబడింది. దీని ద్వారా ఎంతో మంది వృద్ధులకు, మధ్య వయసు వారికి నేత్ర చికిత్స అందించడం జరిగింది. దాదాపు 300 మందికి పైగా వైద్యం చేపించుకోవడం జరిగింది. ఏం చేస్తున్నావు వైద్యం గురించి పట్టణ ప్రజలు ఈ నేత్ర శిబిరం వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఫస్ట్ ప్రెసిడెంట్ అమ్మా, కార్పొరేట్ ప్రెసిడెంట్ గార్డెన్ రెడ్డి గారు, సార్ ఇంజనీర్ మీరు కూర్చోండి. మహిళ గౌరవ. ఓకే, స్మైల్. ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. థ్యాంక్ యూ. మేడం వస్తున్నా సార్. అయిపోయింది సార్. ఓకే సార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని శ్రీ వేమ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మహిళలకు శాలువాలు కప్పి మెమెంటో అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక అనేది ఒక గొప్ప పండుగ లాంటిదని, అమ్మగా, సోదరిగా, భార్యగా, అమ్మమ్మగా ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతూ కుటుంబానికి, సమాజానికి అండగా నిలుస్తోంది మహిళ. మహిళను గౌరవిద్దాం, ఆమెను ప్రోత్సహిద్దాం, ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుదాం. ప్రతి మహిళ శక్తి, ప్రేమ, త్యాగానికి ప్రతీకారమని తెలియజేశారు. గొప్ప అవకాశం ఇది. మళ్ళీ బైక్ వేస్తాం. వాళ్ళు చాలా గొప్పగా చేస్తారని మేము భావిస్తున్నాం. కల్పవృక్షం మా బిగ్ టీవీ చంద్రశేఖర్ గారు ఎందుకు పేదవాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో అయ్యే వాడుతున్నారు, బయట అవే వాడుతున్నారు. సో ఎవరిని మోటివేషన్ చేసిందో, ఎవరికాడ నుంచి చెప్పించిందో మించి 10,000 జతలు బట్టలు తీసుకొచ్చి మా రోటరీ క్లబ్కి అందించింది. అంటే ఆమె ఒక్కటే పంచడానికి శక్తి సామర్థ్యం మాకు లేవు. నాగూరు సార్ అన్ని రకాలుగా ఆమెకి హెల్ప్ చేస్తున్నారు, ప్లేస్ ఇచ్చారు, ఫ్యాక్టరీకి పెట్టడానికి చాలా డొనేషన్ చేస్తున్నారు మన నాగూరు సార్ గారు. ఆమె ఏం చేసింది, నా ఒక్క వల్ల కాదు, మీ రోటరీ క్లబ్
పంచండి సార్ అంటే మా నాగూరు సారు, సెక్రటరీ సారు, మా సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకుని పంచాము. మించి 40-50 లక్షల రూపాయలు బట్టలు ఈమె ద్వారా ఈ సంవత్సరం రోటరీ క్లబ్ తరఫున పంచడం జరిగింది మేడం. అదే కాకుండా ఎయిడ్స్ పేషెంట్కి ఎవ్రీ మంత్ పౌష్టికాహారం పంచుతుంది. అదేవిధంగా కొంతమంది అనాథులుగా దత్తత తీసుకుంది, అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంది. మా సార్ చెప్పినట్టు, మా కిరణ్ గారు చెప్పినట్టు నాయుడుపేటకి అమ్మ అనుకోవాలి. ఇంకా ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమీ సాధించలేరు, ఆడవారు ఏది సాధించలేరు అని ఫీల్ అయ్యే కొంతమంది ఆడవారికి మనోధైర్యం కల్పించే ఏకైక వ్యక్తిని అమ్మాయిని చూపిస్తే సరిపోతుందని నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఉమెన్ పవర్, ఆ పవర్ లేదే ప్రపంచం ముందుకనేది పోదు. నాకు రాత్రి ఒక ప్రోగ్రాంలో ఆ విషయం చెప్తే నేను చాలా ఇంప్రెస్ అయినాను. నెక్స్ట్ ఏ ప్రోగ్రాం ఏది చేయాలన్నా మహిళల ముందు అంటారు, వాళ్ళకి ఓర్పు నేర్పు అన్నీ కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. మనం ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, తర్వాత ఒక తల్లి బిడ్డకి ఇదిగా అన్నగా, చెల్లెలుగా అనేక, అంటే ఒక్కటి కాదు అనేక పోర్షన్లు అవి తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరి మహిళలు లేకపోతే ముఖ్యంగా అసలు ప్రపంచమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు సార్ చెప్పినట్టు. కాబట్టి అన్ని రంగాల్లో ముందున్న మహిళని సముచితంగా మేము గౌరవించటం మా యొక్క ధర్మంగా అనుకున్నాము. కానీ పోయినసారి అంటే సపరేట్గా ప్రోగ్రాం పెట్టాం. ఇదే టైంలో ఈరోజు మాకు ఈ పవరు ఎక్కడా లేదు అసలు. డబ్ల్యూ అంటే ఏదైనా ఎత్తుకోండి, ఏ పదమైనా స్టార్ట్ అయినా కానీ ఆ డబ్ల్యూకే ఎక్కువ పవర్ ఉంటుంది. విండ్, వర్డ్, ఏదైనా కానీ ఎనీ వర్డ్ విత్ స్టార్ట్ విత్ డబ్ల్యూ ఇటు డెస్టినేషన్ అసలు దానికి అంతమే ఉండదు. అదేవిధంగా ఉమెన్కి అంత పవర్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఇంక మీకు నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమేదో చిరుకానుగా కొంతమందిని మేము ఆహ్వానించగలిగాము. అంటే ఇదే రోజు 8వ తారీఖునే మాకు ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవం కూడా ఈరోజు రావడం వల్ల మేము పరిమితమైనాము. ముందుకు తీసుకుపోతాము. మాకు మహిళలు ఉన్నారు మా రోటరీ క్లబ్లో, వాళ్ళు దీని మీద ఎంతో కృషి చేస్తుంటారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజుటికి ఈ కార్యక్రమానికి మొట్టమొదట మన ఎక్సైజ్ సిఐ గారు, అదేవిధంగా ఆమె మన ఎక్సైజ్ సిఐ గారు ఒకరు, మన మున్సిపల్ మేనేజర్ గారు ఒకరు, అదేవిధంగా నాయుడుపేటకి టౌన్కి అమ్మగారు ఒకరు, మా మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు ఉన్నటువంటి కుసుమ్ కుమారి గారు, ఎస్టీవీ ఆఫీస్లో మేడం గారు, అదేవిధంగా సాంఘిక సేవలో మన ఈ కార్యక్రమానికి అంతటికీ ప్రోగ్రాంకి చాలా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నుంచి వర్కింగ్ ఉమెన్నే. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు, మనం ఇంట్లో చేసుకోవాలా. వాళ్ళు ఈరోజు గౌరవం ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఒక్కరోజు ఇస్తే చాలదు, ప్రతిరోజే ఇవ్వాలా. ఒకరోజు ఉమెన్స్ డే రోజు ఏదో సెలబ్రేట్ చేసేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి గౌరవం ఇవ్వడం కదా సార్. మీరు శక్తి స్వరూపిణి అన్నారు, మేము స్త్రీలు అన్నారు, సృష్టికి మూలం అన్నారు, అన్నీ అన్నారు. కానీ ఇంట్లో పిల్లల్ని మేమే చూసుకోవాలా, వంట మేమే చేయాలా, అన్నీ మేము చేయాలి. మళ్ళీ ఆఫీస్కి పరిగెత్తాలి మేడం వాళ్ళు అయితే. ఎందుకంటే ముకుందా మేడం నేను చూస్తూ ఉంటాను అక్కడ మున్సిపల్ ఆఫీసులో చాలాసార్లు. మేము ఎక్కువ మున్సిపల్ ఆఫీస్కి మనం ఎప్పుడు చేసుకుంటుందో ఎప్పుడు వస్తుందో పరిగెత్తుతూ ఉంటుంది. మళ్ళీ పరిగిస్తూనే ఉంటుంది లోపల ఆడకి ఇక్కడికి. నేను చూస్తూనే ఉంటాను మేడం. మేడం నన్ను గమనించలేదు కానీ మీ సీనియర్ అసిస్టెంట్ మేడం నాకు బాగా తెలుసు మేడం. అది ఒకరోజు గౌరవిస్తే చాలు సార్, రోజు గౌరవించండి, రోజు హెల్ప్ చేయండి సార్. ఫస్ట్ అసలు లేడీస్కి అన్ని పనులు మేమే చూసుకోవాలి. మళ్ళీ ఆఫీసులో జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, అలాగే ఇక్కడికి ఇచ్చిన మహిళామణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం గారు అన్నట్టు యాక్చువల్గా ఉద్యోగానికి బయటకు వచ్చినప్పుడు ఒక్క పని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇంట్లో ఉన్న మహిళకి మార్నింగ్ 5కి లేస్తే ఈవినింగ్ నిద్ర పోయేంత వరకు ఇంటిని చూసుకోవడం అనేది అతిపెద్ద బాధ్యత. హోమ్ మేకర్ అనేది మనం ఏదో చిన్నగా తీసి పారేస్తాము. అలాంటి హోమ్ మేకర్స్ మా తల్లిదండ్రులు, మా తల్లి చేయబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాము. అట్లానే తండ్రి బాధ్యత కూడా చాలా గొప్పదండి. నాకు మా తండ్రి గారే ఏమంటారు ఎందుకంటే ఆయన నమ్మి మమ్మల్ని చదివించి ఇంట్లో మా బ్రదర్తో పాటు మమ్మల్ని కూడా
చదివించి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా వెనకుండి ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా తండ్రిని ఈరోజు నేను ముఖ్యంగా గుర్తు చేసుకున్నాను ఇక్కడ కూర్చున్నప్పుడు. ఇంట్లో అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు తక్కువ కాదు, వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు అని నమ్మి ముందుకు తీసుకొస్తే మాకంటే ఎక్కువ విజయాలు సాధిస్తారు ఇప్పుడున్న ఆడపిల్లలు, ఇప్పుడున్న జనరేషను. ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ వేదికను ఈ గొప్ప మహాపర్వదినంగా ఇక్కడ జరిపిస్తున్నటువంటి మన నాయుడుపేట రోటరీ క్లబ్ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా మహిళలందరి తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న విషయం, నా యొక్క జీవితం కృషి వల్లనే నేను చదువుకొని మంచిగా ఈ పొజిషన్లో ఉన్నానంటే తల్లి తండ్రి యొక్క గొప్పదనమే. ప్రతి ఒక్కరికండి, ఇది నాదొక్కటే కాదు స్టోరీ అనుకుంటాను, ప్రతి ఇళ్ళలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. దయచేసి హంబుల్లీ రిక్వెస్ట్ ఇక్కడ పెద్దలకు పిల్లలకు మిడిల్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికండి అమ్మ నాన్నకి దగ్గరగా ఉండండి. వాళ్ళని ప్రేమగా చంటి బిడ్డని మనల్ని ఎలా చూసుకున్నారో అలా చూసుకుంటానని ఈ అంతర్జాతీయ దినోత్సవం వేడుక రోజు నా నుండి ఒక చిన్న చిరు సందేశం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాను ఫోటో కొట్టాలంటే ఇది పంపించాడు కానీ ఒక చిన్న ఫోటో తీసా. ఈరోజు మా నాయుడుపేటలో జరిగిన ఇది హై క్యాంప్ ఒకసారి వీడండి వెంకటేశ్వర నువ్వు అక్కడే తక్కువ ఇప్పుడు పో అరవింద కంటి హాస్పిటల్ నుంచి అనేక మంది డాక్టర్లు మరియు స్టాఫ్ ఇచ్చేసి మా ఈ నాయుడుపేట గ్రామంలో అనేక మందికి చెక్ చేసి వారిలో కంటికి ఆపరేషన్ జరగాల్సిన క్యాండిడేట్స్ని కూడా ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళే తీసుకొని పోయి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇక్కడ వెళ్తారు. ఎటువంటి ఖర్చు రిస్క్ లేకుండా మరి ఇంత రిస్క్ తీసుకొని మా గ్రామానికి వచ్చి మా క్లబ్ తరఫున ఇంత సేవ చేసిన దానికి అందులో ఎక్కువగా మహిళలు, ఒకరిద్దరు తప్పనిచ్చి మిగతా మహిళలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ఈ దినాన్ని పురస్కరించుకొని వాళ్ళని మేము ఒక చిన్న సత్కారం, ఒక మంచి ఒక శాలువతో సత్కరించి వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేయాలని అనుకున్నాము. వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోటరీ క్లబ్ తరఫున జరుగుతుంది. మా కుసుమ కుమారి మేడం గారు శాలువాలు కప్పి సన్మానించవలసిందిగా కోరడం అవుతుంది. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు ఒకసారి నిలబడి మహిళా దినోత్సవం సందర్భంగా క్లబ్ ఏకదిన ప్రెసిడెంట్ ఒకే దినం ఈరోజే ప్రెసిడెంట్ కుసుమ కుమారి మేడంకి మేము సర్వదా ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మేడం నవ్వాలా, గట్టిగా నవ్వాలా, అందరూ సపోర్ట్ కొట్టాలా. ఎందుకంటే సదవకాశం, మంచి అవకాశాన్ని మనకు వాళ్ళు కల్పించారు. వాళ్ళు మనందరితో షేర్ చేసుకొని ఇంతమంది సేవ మన రోగులకి అంటే వాళ్ళని అనకూడదు, చికిత్సా శిబిరానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ సేవలన్నీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆశీర్వాదాలు అందజేయాలని, మళ్ళీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సేవలు అందించే భాగ్యాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించండి మా ప్రెసిడెంట్
మా మహిళా అధ్యక్షురాలు ఈరోజు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బిగ్ టీవీ నేత మా చంద్రశేఖర్ గారికి, ఈ కార్యక్రమాన్ని అంతా ప్రతిష్టానాలు మేము మోసినటువంటి హరి భారతి ఆయన ఈ కార్యక్రమానికి, అదేవిధంగా మా ఈ భోజన సదుపాయాలు కలిగజేసినటువంటి శంకర్లాల్ గారికి, మా క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా విచ్చేసినటువంటి మహిళా మనులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత ఈ కార్యక్రమాన్ని మీ పేరు కూడా చెప్పాలి సార్. గౌరీ శంకర్ సార్కి అందరికీ ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మీరు మాతో టచ్లో ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎల్లప్ప గారు, ఎవ్రీబడి, వీఆర్ థ్యాంక్స్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ అరవింద నేత్రాలయ అరవింద్. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చంద్రన్న అక్కడ ముందుకు ఉండాలి సార్. అందులో ఫోటో ఓన్లీ ఫోటో వాళ్ళు అక్కడ సైడ్కి వచ్చాను. మీకు కనిపిస్తున్నదంట కుసుమ కుమారి మాట కనిపించలేదంట. ఫోటో తిరుపతి జిల్లా వాకాడు మండలం వాళ్లమేడు ఉన్నత పాఠశాలలో చదువుతున్న 28 మంది 10వ తరగతి విద్యార్థులకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు రావుతూరు శివకుమార్ తన సొంత నిధులతో పరీక్ష సంబంధించిన కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం హెడ్ మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రౌతు చంద్రయ్య, మాజీ సర్పంచ్ శ్రీహరి, ఈదురు మస్తాన్, హెడ్ మాస్టర్ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన 28 మంది పిల్లలకి నేను ఆ విద్యార్థులకి కొంత సహాయం చేస్తానని చెప్పి మీరు పరీక్షలు బాగా రాయాలని మంచి మార్కులు తీసుకురావాలని మీకు పరీక్షలకు సంబంధించిన సామాగ్రి అంటే ప్యాడ్ కానీ జామెట్రీ బాక్స్ స్కేలు అన్నీ ఈరోజు మన పాఠశాలలో బహుకరణ చేస్తున్నారు. శివకుమార్ గారు రాలేదని రౌతు శివకుమార్ గారు రాత్రి నాకు ఫోన్ చేశారు. ఒక వారం క్రితమే ఎంఈఓ గారు చెప్పారు నాకు. చెప్పినప్పుడు సరే మంచి సంకల్పం అది చెప్పిన తర్వాత నేను కొంచెం రాలేను సార్, మా నాన్నగారిని పంపిస్తాను. అదేవిధంగా మన గ్రామ సర్పంచి మాజీ సర్పంచ్ ఇంతకుముందు అంటే 5 ఏళ్ళు నాకు ఇప్పుడు దాకా తెలియదు, కానీ మామూలుగా పరిచయం ఇక్కడ చూస్తూ ఉంటాం. మన పాఠశాలకు బెల్ల కూడా ఇచ్చారు సర్పంచ్ గారు. అదేవిధంగా మన యూత్ నాయకులు మస్తాన్ గారు, ఈదూరు మస్తాన్ గారు, ఈ ముగ్గురు మన పాఠశాలకు రావడం ఒకసారి చప్పట్ల ద్వారా పరీక్షలు బాగా రాయాలి కష్టపడి. ఇంత చేస్తున్నప్పుడు అది మీలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్లు మనుబోలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మోసినా సుల్తాన్ పేర్కొన్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన గర్భవతులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనత లాంటి సమస్యలు ఉన్న గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే కాన్పులు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, ప్రైమరీ హెల్త్ నర్స్ జయలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ నజీమా సుల్తానా, ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు సయ్యద్ ముస్లిం సుల్తానా. నేను పిఎస్సి మన్బోల్ వైద్యాధికారిని. ఈరోజు మనకు పిఎస్సి మన్బోల్లో పిఎంఎస్ఎంఏ డే 9th ఎవ్రీ మంత్ 9th 10th 2 days జరుగుతుంది. 9th అనేది పిఎంఎస్ఎంఏ, 10th ఎక్స్టెండెడ్ పిఎంఎస్ఎంఏ జరుగుతుంది. పిఎంఎస్ఎంఏ అంటే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ కార్యక్రమంలో మనము గర్భవతుల్ని ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళు రెగ్యులర్ ఫాలోఅప్స్కి ఎవ్రీ మంత్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పిఎంఎస్ఎంఏ రోజు ఫస్ట్ మన హై రిస్క్ కేసెస్ మన మండలంలో అన్ని 14 సచివాలయాల్లో ఉండే కేసెస్ని నోటిఫై చేసి ఏఎన్ఎంస్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ముందుగానే ప్రీపిఎంఎస్ఎంఏ 8th అనేది వాళ్ళ ఏరియాస్లో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్బీస్ పరీక్షలు చేసి హై రిస్క్ కేసెస్ తో పాటు అన్ని కేసెస్ తీసుకొని వస్తారు. మెయిన్ మన టార్గెట్ హై రిస్క్ కేసెస్. హై రిస్క్ కేసెస్ ఏముంటాయి అంటే మనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే కేసెస్, ఎనీమియా ఉండేవాళ్ళు, షుగర్ ఏమైనా ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళు, థైరాయిడ్ కేసెస్ ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ కేసెస్, లేదంటే ప్రీవియస్గా కూడా థైరాయిడ్ ఉండేవాళ్ళు, ఇంకా హైట్ తక్కువ ఉండేవాళ్ళు, పోస్ట్ ఎల్ఎస్సిఎస్ లాస్ట్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఉంటే ఈ కేసెస్ అన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళకు ఏ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలా, నెక్స్ట్ మనం ఎలాగ వాళ్ళని ఏ స్టేజ్లో వాళ్ళకు పెయిన్స్ వచ్చినా లేదంటే వాళ్ళకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా మనం ఎక్కడికి పంపించాలా, లేదు మన పిఎస్సిలోనే టేకప్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలా అనే దానికి కౌన్సిలింగ్తో పాటు టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మనము హిమోగ్లోబిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఇంకా హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ టెస్టులు చేస్తాము. చేశాక వాళ్ళకి అందులో ఏమైనా మనకు ఇబ్బందికరంగా అనిపిస్తే, అబ్నార్మల్గా అనిపిస్తే వాళ్ళను ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసము సిహెచ్సికైనా, ఏరియా హాస్పిటల్ గూడూరుకైనా, జీజీహెచ్కైనా పంపిస్తాము. అలా చేయడం వల్ల ముందుగానే వాళ్ళకు ఏ టైంలో ఎలాగ వాళ్ళు వెళ్ళగలుగుతారో అనేది వాళ్ళ మైండ్లో ఒకటి తెలుస్తుంది. నెక్స్ట్ వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. పైగా ఇప్పుడు మన పిఎస్సిలో కూడా నార్మల్ డెలివరీస్ చేయడానికి చేస్తున్నప్పుడు ఇప్పటికి ఈ ఇయర్లో 2 డెలివరీస్ అయ్యాయి. అలాగే ఏ టైంలో అయినా మనకు నైట్ షిఫ్ట్లో కూడా మనకు స్టాఫ్ నర్సెస్ ఉంటున్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒకవేళ మన వల్ల అవ్వకపోతే మాత్రం పంపిస్తాము. 108 సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి నార్మల్ డెలివరీస్కి ఇక్కడ రావడానికి మేము కోరుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి లక్ష తులసి పూజ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆచార్యాదీనాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన అభయాయ నమః, పురుషాయ నమః, సాత్రే నమః, ఓం క్షేత్రాయ నమః, అక్షరాయ నమః, యోగాయ నమః, యోగిదామ్నే నమః, హరస్వే నమః, శర్వాయ నమః, శివాయ నమః, స్థానవే నమః, భూతాదయే నమః, నిలయే నమః, ధాత్రే నమః, విధాత్రే నమః, ధాతుస్తవాయ నమః, అప్రమేయాయ నమః, ఋషికేశాయ నమః,
మనవే నమః దుష్టే నమః దవిష్టాద నమః దవిరాజ నమః ృగాం భూగాద నమః త్రిగుప్తాంగే నమః పవిత్రాద నమః పరస్మై మంగళాద నమః విజానాద నమః ప్రాణాద నమః ప్రాణాద నమః హిరణ్యగర్భాద నమః భూగర్భాద నమః మాధవే నమః మధుసూదనాద నమః ఈశ్వరాద నమః విక్రమే నమః ధర్మాద నమః అనుత్తమాద నమః ద్రాదృశాద నమః ఉదచ్చాద నమః హృదయ నమః ఆత్మనేన ప్రేరాద నమః ధరణాద నమః ధర్మణే నమః విద్యాద నమః ధర్మదర్శనాద నమః అజాద నమః ధర్మేశ్వరాద నమః చిత్తాద నమః ధర్మాదయ నమః అజనాద నమః రాగవే రమయాత్మయ నమః సర్వయోగమిశ్రుతాద నమః ఓరవందే నమః మానేశ్వరాద నమః ఓం సత్యాద నమః రుద్రాద నమః ప్రవేణం రుద్రవాద నమః అమృతాద నమః జాస్వరస్థానవే నమః వేదంగాద నమః వేదాంగాద నమః కవేనం లోకాధ్యక్షానం ప్రాధ్యక్షానం ధర్మాధ్యక్షానం కులాంకులాద నమః అనగాద నమః జ్ఞానవిద్యే నమః విద్యోనే నమః వేద్యానం వైద్యానం రాయోనే నమః విరగే నమః నమః అభింగాన నమః సత్యమతే నమః ద్రాదన నమః జానక ప్రధానం శాస్త్రే నమః రాయమతోయమే రూపాన్ గోత్రపాద విచారకారా నమః ఓదిస్తేత్రాన్ ప్రకారాన్ తేంకారాన్ నమః పుతాసాకారం ప్రార్థన భగవాన్ భావే ప్రతిదే ప్రేతాన్ లోకాజగత్యేన సకలరాక్రమణం బోధభవ్య భవనాదాన పవనాన భవనాదాన లక్ష్మీదే నమః సంజాన్ సాత్ లోకాన్ మాతా దేవేన నామోదాన నమః మహాదర నమః మహేంద్ర మహాభాగా మహా రామాదర నమః గ్రామాదర నమః ప్రజామార్గాన నేయాదర నమః నయాదర నమః చక్రదాం దేకాం తరం సముద్రాదర నమః ఉసామర్గతాం తారాం తారాం రమాం యాం 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 నమః యాం సుందరం పరాం పరాంతే దివాంతే నమః సుందరం మళ్ళీ అడిగి పెట్టుకోండి రేట్ చేయకండి కావాలంటే అడిగి పెట్టుకోండి రైస్ వైట్ రైస్ మొదలు ఒకరికి తిరుగును ఫోటో తీసి మారన్న ముందరే హలో గూడూరు మండలం పాలచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. నీలలోహితాద నమః శంకరాద నమః శూలపాణయ నమః గడ్వాంగిర నమః శివవిష్టాద నమః అంబికానాథాద నమః శ్రీకంఠాద నమః భక్తవత్సలాద నమః భవాద నమః శర్వాద నమః లోకేశాద నమః శ్రీకంఠాద నమః శివాప్రజాద నమః ఉగ్రాద నమః కపాలదే నమః కామారదే నమః అంధకాదరూదనాద నమః గంగాధరాద నమః లలాటాక్ష నమః కాళకాలాద నమః కృపానదయ నమః భీమాద నమః పరశుహస్తాద నమః భగవానయ నమః గణాధర నమః कैलासवादने नमः कवदने नमः कठोराद नमः त्रिपुरान्तका नमः वृषाङ्गा नमः वृषभारूढा नमः भस्मोद्धृतविग्रहाद नमः दारुजाग्निरोध नमः हविषे नमः यज्ञमजाद नमः सोमाद नमः मञ्जवक्त्रा नमः रदादिवाद नमः विश्वेश्वराद नमः वीरभद्राद नमः गणनाथाद नमः प्रजापति
हर नमः पार्वती सुतये हर हर महादेव हर समघस्ते करन्दस्य कपिलोकजकन्निहालम्बोदरस्य विकटविघ्नादविनादकः ब्रह्मकेतर्गणाध्यक्ष भारतमे प्रयं यादयं भवाः विष्णुसंग्रामदेवकारेषु विघ्नस्तस्यादे महाविनादव्यमः आयस्त्रविप्रयोगे महापुराणा शरणागतवत्सला आनंदकर पौर्णिमा मंगलवीरहादनं दर्शयामि रक्षां धारयामि नमस्करोमि नमः माता महाराज्ञी की चक्रदन्नहृदन्ना नन्दिप्रचोदयाः आदौ सुवर्णलिमन्त्रपुष्पान् भजामि आत्मा प्रदक्षिण नमस्कारं नास्तांग नमस्कारः पूजान्नगरस्य छत्रजामराधर्व అయితే చెప్తే తీసుకొస్తాను. చూసుకోండి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని తమ్మిశెట్టి గుంట వద్ద నూతనంగా నిర్మించిన ఆంధ్ర మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అండ్ సతీమణి సంధ్యారాణి. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ప్రారంభమైన రోటరీ క్లబ్ అనుబంధమైన రోటరాక్ట్ క్లబ్ వారోత్సవాలు. మార్చి 10వ తేదీ నుండి చిల్లకూరు మండలం తూర్పు కనుమూరులో జరగనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర కొరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపిన ఆర్టీసీ డీఎం చెంచు లక్ష్మి.
గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ, లక్ష తులసి పూజ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.